నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఇవాళ మన ఎపిసోడ్ అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 65 ఎపిసోడ్ అన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నారనుకో, ప్లీజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో చూసుకుంటూ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి 500 లైక్స్ అయితే దాటాలని మేమైతే చిన్న టార్గెట్ పెట్టుకుంటున్నాం. అవును దోస్తులు, అన్నిటికీ 400 లైక్లు అయితే దాటలేవు. ఈ వీడియోకి అయితే కొంచెం లైక్లు కొట్టి ముందుకు తీసుకుపోర్రి. సరే అత్తమ్మ, మన ఫ్రెండ్స్ మనం అన్నట్టే లైక్ చేస్తారు. కానీ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చెట్టు కాడ కూడా ఎవరు కదా, 4 రోజులు అవుతుంది. చెట్టు కాడికి ఎత్తలేరు. ఏంది కథ? ఈ రాజవ్వ ఎప్పుడు చూసినా ఈ చెట్టు కాడనే ఉండేది, అది కూడా ఇటు అత్తలేదు. లేకపోతే ఈ కాంతం వల్ల గద్దె కాడ ఇట కూర్చుంటారా ఏంది? అటేటన్న పోయి చూసత్తా. ఆనే రాజవ్వ, ప్రసాద్ గారి పరిస్థితి గిట్లాయే. ఆ దొంగ ముండ బారి నుంచి ప్రసాద్ గారిని ఎట్లా కాపాడుడే? అత్తమ్మ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? మళ్ళీ ఏం ఐడియా చేసినవే? ఏం లేదు అత్తమ్మ, దాని గురించి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది. ఏ నువ్వు ఉండే పొల్లా, పోలీస్ టౌన్లా ఏమని చెప్తావు? ఏమని కేసు పెడతావే? నా మగుడు దాంతో తిరిగి కడుపు చేసిండు అని చెప్తావానే? మరి ఏం చేసుడే అత్త? ఆగు, కొద్ది ఓపిక పట్టు. అది ఎవరితో తిరిగి ఏమంతో కడుపు తెచ్చుకుందో అవి ఆంతోనే సాక్ష్యం కావాలనే, అని దొరకబట్టాల ముందు. అవునే అత్త, నువ్వన్నది కూడా నిజమే. అయినా మీరు మారువేషంలో పోయి కాపలా కాస్తా అన్నావు కాదే, మరి ఆ పని చేస్తారా? నేను కూడా గజాని గురించి ఆలోచించుతాననే, అని ఇంటి ముందట ఏ బండి పెట్టుకొని ఉండాలి అని ఆలోచిస్తానా. రాజవ్వ, మరి పురుగుల బండి పెట్టుకుందామానే? అప్పుడైతే మస్తు మందిగా ఉంటారు. నేను ఉండే ఎడ్డుగానా, మనం పులుపు నమ్మడానికి ఏమైనా బండి పెడతానా అనే? ఏందో బాగా కొంటారు అని చెప్తాను. ఏదో బండి పెట్టి మనకు కావలసిన విలిచిన రాబట్టుకోవాలి కానీ ఏందో 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 మాట్లాడుతాను. సరేనే, నీ ఇష్టం ఉన్నట్టు. పాయకాంతం మెల్లగా పోయి దాని ఇంటి ముందట కావాలి కద్దాంపా, ఏమైనా బండి పట్టుకొని పోదాంపా. సరేనే రాజవ్వ, పోదాంపా. ఇప్పుడు పోదామా? సాయంత్రం వరకు ఇట్లా పోదామే? సాయంత్రం వరకు చూసుడు ఎందుకే, ఇప్పుడే పోదాంపా. ఏందే సాయంత్రం వరకు వెళ్ళిపోతారే? అబ్బా దొంగ మొండా, ఇన్నావే నువ్వు. అవునే రాజవ్వ, ఏడికి పోతారా సాయంత్రం అటు పోతా అంటాను? ఆడకొచ్చిన పోతానువే, అత్తవా నువ్వు? ఏ ఉండే రాజవ్వ, ఎప్పుడు చూడు కారడం మాట్లాడతావేందే? ఏ కారడం కాదే లింగక్క, మన వెంకటేశ్వర గుడి కాడికి బాగా మంది వస్తారట్నే. ఆడికి పోయి బొచ్చ పట్టుకొని ఉంటే మన మొఖాలు చూసి ఇన్ని పైసలన్నీ ఎత్తారు. పోదాం పారి. ఏ ఉండే రాజవ్వ. సరే గాని కాంతం, నువ్వు అటు మొఖాన్ని అత్తలేవేందే? నువ్వు అత్తలేవు, అటు రాజవ్వ కూడా అత్తలేదు. మీ ఇద్దరికి ఏమైందే? ఏం కాలేదు లింగక్క, అట్టిగానే అత్తలేము. అదేనా అత్తలేరా? సరే సరే. కాంతం, ఏం కూర వండినవే? ఇవాళ సీకనండిన్నే. సీకనండినవా అనే కాంతం? అబ్బా, ఏ గొంతేసిస్తావానే నాకు? నోరంతా చేసేస్తుంది. అబ్బాబ్బా, ఈ బొడ్డి మందిళ్ళల్లా కూరలు అడుక్కునేటానికే పుట్టినట్టున్నది కదా. పొగరి ముడ తయారైతుంది రాను రాను. దీనికి ఇంత కూర వండుకోవాలి ఏంది? ఏమైందా కాంతం, ఏ గొంతేసిస్తావానే? సరేనే, వేసుకొస్తాగు. రాజవ్వ, నువ్వేం కూర వండినవే? నేనానే గుడ్లు గోలించి దడ్లు తాలింపేసిందే, తింటావానే? పాడుగాను, అదేం కూరనే? నేనెప్పుడు ఇనలేదు. ఇనలేదానే? ఏ మంచిగా ఉంటుందే, నువ్వు తింటా అంటే చెప్పు, నేను నీకు కొంచెం చేసిస్తా. అబ్బో ఏమద్దే, ఆ కూరద్దు ఆ పాడద్దు, ఏమద్దు, నాకు కాంతం వేసుకొస్తుంది, అదే తింటా ఈ పూటకు. సరే సరేనే, తిను. ప్రసాదు, ఏంది కొడుక, ఏందో ఇక గోడెక్కి కూర్చున్నావు? చల్లగత్తందని కూర్చున్నా పెద్దమ్మా. చల్లగత్తందని కూర్చున్నా బిడ్డ, అటు ఇటు పట్టుకో బిడ్డ, మంచిగా పట్టుకో. మంచిగానే కూర్చున్నా పెద్దమ్మా, నేనేం పడా. గదే బిడ్డ, పుచ్చుకొని ఆయనతో పడ్డవే అనుకో, కాలు రెక్కలు ఇరుగుతాయి, జాగ్రత్త. ఏ అట్లా ఏం పడ పెద్దమ్మా, గట్టిగానే పట్టుకున్నా. సరే సరే బిడ్డ.
ఇగో లింగక్క తీసుకో. ఇటు కాంతం ఇటు. అబ్బో బొమ్మనంగా కూర పెట్టినమైతే గింతగానే ఎందుకు? ఉండని పో, ఇక మీ ఇద్దరికి కావద్దా? ఎల్లయ్య బావ కూడా తింటాడుగా, ఉండని పో. సరే సరే, మీకున్నదే కూర మరి. ఏ మా ఉన్నదే, తీసుకొని పో. గదేనే, లేకపోతే కొంత తీసుకో. మాకు ఓ గింతంత చాలు, పులుస్తానైనా మా తింటాం. ఏ ఉన్నదే, తినిపోరి. సరేనే, తింటాం. రాజవ్వా, నేను పోయేస్తాను మరి. పో పోయి పర్వాలుగా తినిపోయిగా. ఏముండే నువ్వు. అమ్మయ్య, ఇటు వచ్చినందుకు మంచిగా చికెన్ కూర దొరికింది. ఇక ఇంటికి పోయి కుమ్ముడు. చూసినవా అనే కాంతం, అది ఎప్పుడు చూడు మందిళ్ళల్లో ఆడుకొని తిని వస్తుంది. ఏనాడన్నా ఇంటికాడ కూర వండుకున్న మొక్కైనా దాంది. ఏ దాని గురించి మనకెందుకే, మనం పోదాంపా. పోయి ఆడ బండి పెట్టుకొని మార్వేషన్లా కావాలి కదంపా. అవునే కాంతం, ఇద్దరం మారువేషన్లు ఉందాంపా. కొడుక, నువ్వు ఇంట్లోనే ఉండు, ఆడు దొరికినాక నీకు ఫోన్ చేస్తాం, నువ్వు రామయ్యగా. సరే పెద్దమ్మా, ఆడ దొరికిన వెంటనే నాకు ఫోన్ చేయురి. సరే బిడ్డ, ఫోన్ చేస్తాం. పాయ కాంతం, పోదాంపా. పామలిక, నువ్వు అసలే టాబ్లెట్లు వేసుకునేది ఉన్నది, లోపలికి పోదాంపా. సరే బావా, వెళ్దాంపా. ఏంది రాజవ్వ, నువ్వు గీ అంగిని పాయింట్ వేసినావు. ఏం చేయాలనే కాంతం మరి, వాళ్ళు గుర్తు పట్టద్దంటే గీతనే అంగి పాయింట్ వేయాలనే. నడువు పోదాం. సరే పావే, పోదాం. అమ్మా ఆగురే. ఆ ఏంటిదిరా ప్రసాదు? లేదే అమ్మా, నేను కూడా మీతోనే వేస్తా. నువ్వెందుకు బిడ్డ, నువ్వు మల్లిక దగ్గర ఉండిపోరా ప్రసాదు. మల్లికనే పంపింది పెద్దమ్మా. ఆయన కిడ్నాప్ చేయడానికి పోతారు కదా, మీ ఇద్దరితో అవుతుందో కాదో అని నన్ను పంపింది. ఏమా ఆగుతాడు పో, నా సంకలేసి విసుకుతాను ఒక దెబ్బకే. నువ్వా ఏంది పెద్దమ్మా అని సంకలేసి తీసుకుతావా? ఆడెంత పెద్దగా ఉంటాడో తెలుసా? ఆడెంత పెద్దగా ఉంటేంద్రా, సంకలేసి ఒక్కసారి గిట్ల వత్తుతే నా ఆసనకు వాడు దెబ్బక కింద పడాలి. అసలే 2 రోజులైతుందిరా తానం చేయక, ఇప్పుడు బాగా వస్తుంది. అందుకే నానే రాజవ్వ అంత ఎలక సచిన వాసన వస్తుంది. ఎక్కడి నుంచా నేను అనుకుంటానా. నల్ల నీళ్ళు రాక 2 రోజులు అవుతుంది కాంతం, అందుకే తానం చేయలేదు. మాజాలు పట్టు. ప్రసాదు నువ్వు వారా. అత్త పెద్దమ్మా, అత్త వచ్చి ఎవరికి కనబడకుండా సాటుకుంటా. అత్త అంటాను కాదే, రాని లేవు, మనకు కూడా మంచిగా తోడుంటాడు. సరేరా ప్రసాదు, రాదని ఆయన కనబడకు మళ్ళా. నువ్వు కనబడితే పిల్లానంతా వేస్ట్ అవుతుంది. సరే పెద్దమ్మా, నేను సాటుకే ఉంటా. సరే. పానీపూరి అమ్మా, పానీపూరి, వేడి వేడి పానీపూరి తింటే కరిగిపోతుంది. రండమ్మా రండి. ఓ రాజవ్వ, గీ పానీపూరి అని ఉరుతా ఎవరన్నా? ఒర్రదానే, పానీపూరి అమ్మతో ఒర్రదా? ఒర్రే, బండి రోడ్డు పక్కకు పెట్టుకొని అట్టిగానే నిల్చొని ఉంటారు. మనం ఒర్రదాం ఏమైతుంది, బాగా మంది వచ్చి కొనుక్కోపోతారు. మంచిగా పైసలకు పైసలు వస్తాయి అని కిడ్నాప్ కూడా చేయొచ్చు. ఏ నువ్వు ఆగే రాజవ్వ, పోదాంపా మనమైతే. సరే సరే పాప. అరే ప్రసాద్, మాకు దూరంగా నడువురా నువ్వు, మాకు దగ్గరగా నడవకు, మళ్ళీ అనుమానం వస్తుంది. సరే సరే అమ్మా, మీరైతే ఊరి తొందర. ఇది అదేనా ఇల్లు? ఆగు, ఇదే నానే. ఇదేనా కాంతం? పాయే పోయి ఆ చెట్టు కింద ఉన్నాంపా. పా నడు. అమ్మయ్యా, రానైతే వచ్చినాం పట్టు. నన్ను గుర్తుపడతా అంటవా అని? ఏ నిన్నెవరు గుర్తుపట్టరే, అసలు నీ తీరు లేనే లేవు. అందుకే మరి అంగి పాయింట్ వేసుకొని వచ్చిన. ఎందుకనుకున్నావు? ఈ ప్రసాద్ గారేడే ఇంకా అత్తలేడు, వచ్చిందా? సరే సరే. రాజవ్వ, ఎవరో అత్తారే ఇటు. ఎవరో ఏందే కాంతం, ఆ ఉంచుకున్నాడును ఆ బోగరిముండా ఇద్దరు వాళ్ళేనే. అగో శైలు, మన ఇంటి ముందు పానీపూరి బండి పెట్టిరు కాదే. అవును బావా, నేను కూడా ఇప్పుడే చూస్తానా. ఎవరండి మీరు, మా ఇంటి ముందు పానీపూరి బండి పెట్టుకున్నారు? మేము ఈ ఊళ్ళో కొత్తగా వచ్చినాం బిడ్డ. ఇగో పానీపూరి అమ్ముతున్నాం, తింటారా? అవునా, కొత్తగా వచ్చిరా? మాకేమద్దు గాని మీరు అమ్ముకోరి. సరే సరే, మా తల్లే అమ్ముకుంటాం. ఎవరో అఖిల్ వాళ్ళు ఊరికి కొత్తగా వచ్చిరట, అమ్ముకోనియు. సరే శైలు, పద. పానీపూరి 10 రూపాయలకి ఎన్నమ్మా? 10 రూపాయలకు 10 ఇస్తాను బిడ్డ. అమ్మో, బాగానే ఇస్తారు 10 రూపాయలకు. బయట అయితే 10 రూపాయలకు 3 ఇస్తారు. మేము 10 ఇస్తాం, తింటావా బిడ్డ?
ఏ అద్దమ్మా ఇప్పుడు ఏ బిర్యానీ తినేస్తానా కొంచెం అయినాక గిట్లా తింటా. సరే బిడ్డ రా, నీకోటి ఎక్కువనే పెడతా. సరే అమ్మా. ఏం చేస్తున్నావు బావా అక్కడ? వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? లోపలికి రా. శైలు వస్తున్నా నాకు. చూసినావా కాంతం, ఆ దొంగ పోతే అది ఈ జుట్టును ఉంచుకున్నది. ఇప్పుడు అర్థమైందా నీకు? అవునే రాజవ్వ, చూస్తుంటే అట్నే అనిపిస్తుంది. ఇది వాంతోటే తిరుగుతుంది కావచ్చు. అవునే కాంతం, ఇవాడు మెల్లగా బయటికి వెళ్ళాక దొరకబట్టి ఆన్నోడితోనే ఇదంతా చెప్పి అన్నే. సరేనే, వాడు ఇప్పుడే లోపలికి వెళ్ళిండు. ఎప్పుడు బయటకు వస్తాడో ఏందో. వెళ్తాడు ఆగు, దేనికైనా కొంచెం ఓపికగా అన్నే. సరేనే రాజవ్వ, చూద్దాం ఇవాడు ఎప్పుడు బయటికి వెళ్తాడో. ఇక్కడ పానీపూరి బండి ఎప్పుడు పెట్టిర్రు? నేను ఎప్పుడే చూస్తానా. ఏ బంటి, పానీపూరి తిందాం మారా. పానీపూరి ఆరా, తిందాం పారా సూరి, మంచిగుంటాయి. మరి నా దగ్గర డబ్బులు లేవు కదరా. ఏం కాదురా, లేకపోతే ఏమైతుంది, తిందాంపా. ఏమన్నా అంటారా మళ్ళీ వాళ్ళు? ఏమన్నారా? నేను లేనారా, నేను చూసుకుంటాపా. సరే అయితే తిందాం పారా. అమ్మా, పానీపూరి ఇవ్వవా మాకు? పానీపూరి తింటారా పిల్లగాళ్ళు? దారి ఎంత పెట్టమంటారు? నాకు 10 రూపాయలు, మా దోస్తు వాళ్ళకి 10 రూపాయలు. 10 రూపాయలే. సరే పెడుతుండు. చూసినావానే కాంతం, నువ్వన్నట్టే మనకు బేరం కూడా అవుతుంది. పిల్లగాళ్ళకి ఇస్తావు. అవునే రాజవ్వ, ఇక మనం ఈ పని చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఓ బండి పెట్టుకోవే నువ్వు, రోజు ఫుల్ గిరాకైతుంది. అయ్యో పెడతా, మా భూమితో మాట్లాడి ఓ బండి పెట్టుకుంటా. ఓ అమ్మా, మాకు పానీపూరి ఇస్తావా ఇయ్యవా? ఏందో ముచ్చట పెట్టుకుంటాను. ఇస్తావు పిల్లగా. ఈ ఎర్రం చేసుకున్నాడు లచ్చక్కోల మనవడగానే. ఈ పిల్లగాడు లచ్చక్కోల మనవడే. ఇంకో లెవెల్ పిల్లగా, నీ పేరేంది? నా పేరు బంటి. బంటా? పేరుకు తగ్గట్టే మనిషి కూడా బంటి చీర ఉన్నావు. ఇక పట్టు, చెరడు తీసుకోరు. అబ్బా, పానీపూరి మంచిగా ఉన్నాయమ్మా. సూరి, మనం రోజు ఇక్కడనే తింటావురా. సరేరా బంటి, ఇక్కడనే తిందాం. అవు పిల్లగా, నిన్ను ఎప్పుడు చూడలే. నువ్వు ఓల కొడుకు? నేను లచ్చక్కోళ్ళ మనవన్ని. నువ్వు కాదు పిల్లగా, నువ్వు మాయరికే గాని గీ డంబు పిల్లగాడు. నేను లింగక్కోళ్ళ మనవన్ని. లింగి మనవంటవా నువ్వు? పెద్దగానే అయినావు. ఏందో ఇటు వచ్చినావు మరి? బోనాలన్నాయి కదా, అందుకోసమే వచ్చినాం. బోనాలకు వచ్చిరా పిల్లగాళ్ళు మీరు? సరే తినుడు. అరే, నా తినుడు అయిపోయిందిరా. పైసలు అడుగుతుంది కదరా, ఏం చేద్దాం? ఏం లేదురా, ఉరుకుదామారా. సరే పా అయితే, నాడు ఊరుకో. పిల్లగాళ్ళు పైసలు ఇయ్యరా? అబ్బా పోరగాళ్ళు, మీరు పైసలు ఇవ్వకుండా ఎక్కడకపోతారా చూస్తా పట్టు. అరే పారా, ఆమె పిలుస్తుంది, మనంతనే ఉరికత్తది చెప్పవారా. సరేరా. పోనీరా అదే పిల్లగాలను, పాపం వాళ్ళనేమంటాను. లచ్చక్కను లింగక్కను అడుగుదాంపా, వాళ్ళు మా ఇద్దరు పైసలు. పోరి, మీ అమ్మమ్మకి చెప్తా పోరి, మీకు తొడపాసం తీస్తుంది పోరి బిడ్డ. చూసినావా నా కాంతం, లింగి మనవానికి అన్ని దాని బుద్ధులు వచ్చినాయి. అవునే రాజవ్వ, అన్ని దాని బుద్ధులే ఇంకొచ్చినాయి. అవ్వా, ఇంకెంతసేపు చూసినే ఆడింత కూడా బయటికి వెళ్తాడు. సాన్సేపు అయింది, గది వెళ్తలేడేంటే. ఇంటికి పోదామానే, మరి కాళ్ళు బాగా నొత్తాయి. ఏగో దిక్కరాకచ్చి మారిపోతావానే, ఇలా ఏదో ఒకటి తెలుసుకునే పోవాలి. సరేనే. కాంతం, ఆడు బయటికి వెళ్ళిండే. ఓ రాజవ్వ, ఆడు బయటికి వెళ్ళి ఇటే అత్తండే రాజవ్వ. రాని అత్తమంది కలిపిన పానీపూరి ఉన్నదే, ఆయనకి తినిపిస్తావు. అమ్మా, ఒక ప్లేటు పానీపూరి అమ్మా. పానీపూరా? సరే బాబు, ఇస్తావు. అది పార్సల్ కట్టండి అమ్మా. పార్సలా? చల్లబడితే కాదు బాబు, ఇక్కడనే తిను. మీరైతే పార్సల్ కట్టండి అమ్మా, మేము లోపలనే తింటాం. ఇక్కడనే తిను బిడ్డ. ఇక వాటు, నా మాట తిను బిడ్డ, ఇది తిను. సరే అమ్మా, మీరు మరీ మొహమాట పెడతారు. సరే తింటా పట్టు. తిను బిడ్డ తిను, కమ్మ ఉంటది. ఏడు ఉండగా తింటే మంచిగా ఉంటది. సరే అమ్మా, ఇంకోటి పార్సల్ కట్టుర్రి, ఇంట్లోకి తీసుకెళ్తా. సరే నువ్వైతే తిను, నేను పార్సల్ మాట్లాడతా గాని. ఎట్లుంది బిడ్డ, మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. బా, కొడుకు వడ్డరే, నడివే కాంతం. అది రాకముందు ఈయన గొర్రె గుజుకపోంప అనే పట్టడు కాదే. ఓ ప్రసాదు, రారా ఇటు. రారా
దొరికిండా నేడు పారి పారి ఈయన పట్టుకొని నడువురటు. కాంతం నువ్వు బండి దొబ్బుకొని అటు వాయే, మేము ఈయన తీసుకొని పోతాం. సరేనే, తొందర నడువురి. అటురా బజారు, ఈ నెట్టు పారా బజారు, నడువురా జబ్బ జబ్బ నడువు, ఎవరు చూడక ముందుకు బా. నువ్వే ముందటున్నావు పెద్దమ్మ, నడువు నువ్వు. సరే సరే బిడ్డ. పెద్దమ్మ ఎక్కడ తీసుకోదాం ఇన్ని? ఓగా గుట్టకెళ్ళి ఓ గుహ ఉంటదిరా, ఆడికి తీసుకుపోనాంపా, అక్కడైతే ఎవరు ఉండరు. సరే పెద్దమ్మ, పోదాం పారి మనం. ఈ రాగుర ప్రసారు, ఇక్కడనైతే ఎవరు ఉండరు. సరే పెద్దమ్మ. ఈ దొంగ బాడకం కింద వాడేరా, ఈయన సంగతి చెప్పుదాం. అమ్మయ్యా దొరికిండు కొడుకు. ఈయన్ని అలా కూర్చుండబెట్టి చేతులు కట్టేరా, ఈయనకి తెలివస్తే మళ్ళా గైగా చేస్తాడు. సరే పెద్దమ్మ, కట్టె తాగు.